వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలు బంద్ పాటించాయి. కళాశాలలకు వచ్చిన అధ్యాపకులు తరగతులను బహిష్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలంటూ వరంగల్ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం అసోసియేషన్ సెక్రటరీ సురేందర్ రాజుతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో 21వ తేదీ నుండి హాలిడేస్ అన్నారు. కానీ ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ సమస్య అనేది నేటి నుండే కళాశాలలు బంద్ అవుతున్నాయి. ప్రైవేట్ కాలేజెస్ అన్ని కూడా ఇవాళ బంద్ పెట్టి నిరసనలు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు మరి ఎంత బకాయిలు ఉన్నాయి, ఏంటి సమస్య? ఆల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ నుంచి దాదాపు రియంబర్స్మెంట్ విద్యా సంస్థలకు చెల్లించవలసింది దాదాపు 7,000 కోట్ల పైన చెల్లించవలసిన బకాయిలు పడ్డ రోజు ఇది. అయినా మేము అడిగేది ఏంటి, ముందుగా టోకన్లు పడ్డాయి. దాదాపు 1,200 నుంచి 1,800 కోట్లు ఉంటాయి కావచ్చు. దాదాపు అది సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అయితే టోకన్లు పడి అవి తక్షణమే రిలీజ్ చేస్తే మేనేజ్మెంట్లకు కాలేజీలకు మీకు ఆక్సిజన్ అందించిన వాళ్ళు అవుతారు. ఇవాళ దాదాపు 14 లక్షల మంది విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న బాధ్యత ఇవాళ గవర్నమెంట్ తీసుకుంటుంది. తెలంగాణ వస్తే మా పిల్లల బతుకులు బాగుపడతాయని ఇవాళ అనుకున్నాం. ఇన్ టైంలో రియంబర్స్మెంట్ వస్తుందని మేము ఆశించున్నాం. కానీ మా దురదృష్టం ఏంటో కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇవాళ ఇబ్బంది పరంగా ఆ గత ప్రభుత్వం ఒకటి మంచి ఏంటంటే 13, 14 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చెల్లించని డబ్బులు కేసీఆర్ గారు తెచ్చారు. దానికి సంతోషం. కానీ పదేగా మధ్యలో అది కాస్త స్లో కావడం వల్ల ఆ బకాయిలు ఈ బకాయిలు పెట్టి ఏ బకాయిలైనా ఇప్పుడున్న ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం ఉన్నది. ఇది మన విద్యార్థులు, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మనం చెల్లించవలసిన అవసరం ఉన్నది. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇవాళ వారి భవిష్యత్తు అంధకారం పోకుండా ఉండాలి అంటే మీరు తక్షణమే టోకన్లో ఉన్న అమౌంట్లు మొత్తం రిలీజ్ చేసి 14 లక్షల మంది బహుజన విద్యార్థులను భవిష్యత్తును కాపాడవలసిందిగా ఇవాళ సీఎం గారిని కోరడం జరుగుతుంది. కాని పక్షాన ఇవాళ 3ంటికి మీరు మీటింగ్ పిలిచారనేది సంతోషమైన వార్త. ఈ మీటింగ్ సక్సెస్ఫుల్, ఫ్రూట్ఫుల్ రావాలని మేము కోరుకుంటున్నాం. మాకు టోకన్ల పడ్డ అమౌంట్ కనుక రిలీజ్ కాకపోతే ఈ ఉద్యమం వాటి నుంచి రోజు రోజు పెరుగుతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము రెంట్లు కట్టే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. విద్యార్థులకు చాలా కష్టాలు ఉన్నారు. ఎందుకంటే టీచర్లకు ఇవాళ శాలరీలు ఇస్తేనే ఇవాళ వారు చదువు చెప్పడానికి అవకాశం ఉంటుంది. పాల బిల్లు కట్టాలన్నా, కరెంటు బిల్లు కట్టాలన్నా, ఇంటి కిరాయి కట్టాలన్నా ఇవాళ రియంబర్స్మెంట్ అనేది తక్షణమే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వాల్సిన కోరుచున్నాం. నిన్న జరిగిన చర్చల్లో ఏం జరిగింది? నిన్న బట్టి విక్రమార్క చర్చలు జరిపారు. దానిలో మరి కొన్ని దఫాలుగా ఇస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు మీరు సుముఖత వ్యక్తం చేశారు? మేము ఒకటే కోరుతున్నాం, మిమ్మల్ని కూడా 7,000 కోట్లు ఇమీడియట్గా రిలీజ్ చేయమనట్లేదు కదా. మీరు టోకన్స్ రిలీజ్ చేసిన సంవత్సరం అవుతున్నది. ఆ అమౌంట్ అన్న ఫస్ట్ రిలీజ్ చేయండి. 23, 24, 25 అయితే ఇంకేం రిలీజ్ చేస్తలేరు. 22, 23 బాపతి ఉన్న డబ్బులు రిలీజ్ చేయమని కోరుతున్నాం. కొంత 7,000 15%, 20% రిలీజ్ చేస్తే మీకు మేము సహకరిస్తాం, మాకు మీరు సహకరిస్తండి. దాదాపు ఇదే పరిస్థితి సంవత్సరం క్రితం కూడా డిగ్రీ కాలేజెస్ అన్ని బంద్ చేస్తున్నప్పుడు చైర్మన్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ వచ్చి రిక్వెస్ట్ చేసి 3 రోజులలో రిలీజ్ చేస్తామన్న మాట ఇచ్చారు. మీరు కాల్ ఆఫ్ చేయండి, స్ట్రైక్ను మేము రిలీజ్ చేస్తున్నారు. కానీ సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు అలాంటి చెల్లింపులు జరగలేదు. అక్కడో ఇక్కడ 1, 2 బిల్స్ ఇచ్చేసి పోయినామన్నట్టు కాదు. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలంగాణ మొత్తం కుంటుపడుతుంది. అందులో దీని చదువుకు రియంబర్స్మెంట్ ఆధారపడిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు కాబట్టి వారి భవిష్యత్ ఆధారంగా చేయవలసిందే కూర్చుంది. పూర్తిగా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు నడిపే పరిస్థితి లేదని, చాలా రియంబర్స్మెంట్ బకాయిలు ఉండడం వల్ల నడిపే పరిస్థితి చాలా క్లిష్టతరంగా ఉందని చెప్తా ఉన్నారు. తక్షణమే మాకు టోకెన్స్ వైజ్గా రిలీజ్ చేస్తే కాస్త కూస్త మాకు ఉపశమనం కలిగిస్తే కాస్త రన్ చేస్తుంటాము, మీకు కూడా వెసులుబాటు ఉంటుంది. ఒకరికి ఒకరుగా తేల్చుకుంటే కానీ ఈ సమస్యను పరిష్కార దిశగా పోవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళాలి. ఇవాళ జరిగే చర్చల్లో మాకు సానుకూలంగా తీర్పిస్తారని చెప్పేసి, సానుకూలంగా నడుస్తుంది ప్రభుత్వం అని చెప్పి నమ్మకం మీద ఉన్నామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామదాస్తో నరేందర్, HM TV, వరంగల్.